హాయ్ అండి, భవానీ వంటింటికి స్వాగతం అండి. పుట్టుకొక్కులు కూరతోటి మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించామండి. అండి పెట్టుకొని నూనె పోసుకుందామండి. మూడు స్పూన్లు. అండి ఇప్పుడు మనం ఎండుమిర్చి 2 ఎండుమిర్చి అండి, తాళం గింజలండి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ. ఉల్లిపాయలండి, 4 ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ సైజు 4 ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు వేస్తాం. బాగా వేపుకోవాలండి. ఉల్లిగడ్డ ఏరుకు వచ్చిందాక, కలర్ వచ్చిందాక, గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి, 5 పచ్చిమిర్చి. ఉల్లిపాయలు బాగా ఎరిపెట్టినాయండి, దోరగా వేగినాయి. అల్లం వెల్లిపాయ స్పూన్ వేసుకున్నాం చూడండి. అల్లం వెల్లిపాయ వేగినాక ఈ పుట్టుకొక్కులండి 2 ప్యాకెట్లు తెచ్చుకున్నామండి డీమార్ట్లో. ప్యాకెట్ 50 రూపాయలండి. అప్పటికి ఇలాగ వచ్చినాయి అన్నమాట. ఏడు నీళ్ళు కాసి 7 నెలలు వేసామన్నమాట. శుభ్రంగా అంత పోతే కలర్ మారింది. మేము తెచ్చినప్పుడు తెల్లగానే ఉంది, మల్లెపూలాగా. కలర్ ఎందుకు మారింది అంటే 7 నీళ్ళు కాగబెట్టి 7 నెలలు వేసి కడిగి పెట్టుకున్నాం. ఇది 4 టమాటాలు చిన్న సైజు, ఉల్లిపాయ అంత టమాటాలు సైజు కోసి పెట్టుకున్నానండి. ఇది అల్లం వెల్లిపాయ పచ్చివాసన రాకుండా ఇవి మొత్తం వేసుకున్న తర్వాత నేను టమాటాలు వేసుకున్నానండి. కోసుకున్న టమాటాలు పచ్చివాసన అంతా పోయిందాక బాగా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుందండి పుట్టుకొక్కులు. హెల్త్కి కూడా మంచిదండి. మీరు కూడా చేసుకోండి, తెచ్చుకొని. దొరుకుతాయండి డీమార్ట్లో. బాగా వేసిందండి, కట్ చేసినంత పోయిందాక మనం వేసుకున్నాము. ఇప్పుడు టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాయి మనం దాంట్లో వేసుకున్నాం. సరిపోయాం, రుచి సరిపోయాం. తొందరగా మధ్యపాతీయలు పెంటి వేసారంటే వేసుకుంటే తొందరగా మట్టుకి. కొంచెం మూత పెట్టుకున్నామండి. టమాటాలు వేసుకున్నామండి, బాగా దగ్గరికి అయింది చూడండి. కొంచెం పసుపు వేసుకున్నాం, స్పూన్ పసుపు వేసుకున్నాం. టమాటాలు అంత అల్లం వెల్లిపాయ అంతా దగ్గరికి అయింది కదండి, మక్కింది బాగా. ఇప్పుడు ఈ మొసరం వేసుకుందామండి. ఇదిగో చూడండి, చూపినాను. ఇట్లా కొయ్యకుండా బద్దలు ఇట్లా వేసుకుంటాం ఇష్టం కొంతమందికి.
కొన్ని ముక్కలు కూడా చేసుకొని వేసుకోవచ్చండి. మీరు ఎలాగైనా మీ ఇష్టం, ఎలా వండుకోవాలన్నా కానీ టేస్ట్గా ఉంటుందండి. కొంచెం అంతా కలిసిపోయి మక్కిన తర్వాత కొంచెం కారం వేసుకున్నామండి. ఎందుకంటే ముందు 7 నెలల్లో కడిగాం కాబట్టి ఇవి కొంచెం దగ్గరికి అయినాయి. అందువల్ల ఇప్పుడు అల్లం వెల్లిపాయ టమాటాలు అన్నీ శుభ్రంగా వేగినాక దగ్గరికి పడ్డాక ఈ లాస్ట్లో వేసుకున్నాం అన్నమాట. కొంచెం దగ్గరికి కారం వేసుకున్నామండి. కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే కారం ఎక్కువ వేస్తాను. 2 స్పూన్లు వేసాను. కొంచెం 2 రెబ్బలు కరివేపాకండి. కొంచెం ఒక 5 నిమిషాల నుంచి మనం దించుకునేటప్పుడు కొత్తిమీర వేసుకుంటామండి. కొంచెం ఒక 5 నిమిషాలు సన్న మంట మీద పెట్టుకోవాలి. ఒక స్పూన్గా ధనియాల పొడి వేసుకున్నామండి. 1 స్పూను. కొంచెం అన్నీ చెక్క, మొగ్గ, లవంగాలు అన్నీ ఇలాచి కలుపుకున్నది. కొంచెం గరం మసాలా, అంత ఎక్కువ కాకుండా కలుపుకున్నా. కొంచెం మసాలా వేసాం కదండి, కొంచెం దగ్గర పడుతుంది. అయిపోయిందండి. నూనెంతా పైకి వచ్చింది చూడండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నామండి. దించుకొని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.